ఇవాళ ఢిల్లీలో ఇండియా కూటమి మహా ర్యాలీ చేపట్టనుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నినాదంతో భారీ ర్యాలీ తలపెట్టింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్, కాంగ్రెస్కు ఐటీ నోటీసులపై బీజేపీతో యుద్ధానికి సిద్ధమైంది ఇండియా కూటమి. దీనిలో భాగంగా ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి నేతలు మెగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీకి కూటమిలోని 29 పార్టీలు ర్యాలీలో పాల్గొనబోతున్నాయి. ఇండియా కూటమికి చెందిన ప్రముఖ నేతలు పాల్గొననున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నినాదంతో మహా ర్యాలీ చేపట్టనున్నారు. ఢిల్లీలో జరిగే ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా కీలక నేతలు పాల్గొనబోతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు అడ్డంగా దుర్వినియోగం చేస్తుందని మండిపడుతున్నాయి విపక్షాలు. ఇవాల్టి ర్యాలీలో ఇదే అంశాన్ని ప్రధానంగా జనంలోకి తీసుకెళ్లనున్నారు నేతలు. ఇవాల్టి కార్యక్రమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో జైలు పాలైన నేపథ్యంలో ర్యాలీకి భారీ జన సమీకరణ చేసి సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది. ఇండియా కూటమి ర్యాలీకి తృణమూల్ కాంగ్రెస్ కూడా హాజరవుతుందని తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. ఈ సభకు లోక్సభ ఎన్నికలతో సంబంధం లేదని, బీజేపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై పోరాటం కోసమే విపక్షాలు ఏకమవుతున్నట్లు తెలిపారు. విపక్ష నేతలను టార్గెట్ చేస్తున్న దర్యాప్తు సంస్థలకు బీజేపీకి అక్రమంగా అందిన ఎలక్టోరల్ బాండ్స్ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల వేళ విపక్ష నేతలను అరెస్టు చేయడమే కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు జైరాం రమేష్.